హాయ్ అండి, అందరికీ నమస్తే అండి. ఈరోజు వచ్చేసి నువ్వుల అచ్చు ఎలా చేసుకోవాలో చూపిస్తాను. చాలా సింపుల్గా చేసుకోవచ్చు, అలాగే చాలా హెల్దీ కూడా. ఈ రెసిపీ అనేది పిల్లల లంచ్ బాక్స్లోకి పెట్టినా కానీ చాలా ఇష్టంగా తింటారు. కాల్షియం తక్కువగా ఉన్న వాళ్ళకి ఇవి తిన్నా చాలా మంచిదండి. అలాగే పీరియడ్ సైకిల్ సరిగా రాని వాళ్ళు కూడా తిన్నా చాలా మంచిది. ఇది ఒక పీస్ తీసుకున్న రోజుకి చాలా మంచిదండి. ఒకసారి ఎలా చేసుకోవాలో చూసేద్దాము. చాలా సింపుల్గా చేసుకోవచ్చు. దీనికి తక్కువ ఇంగ్రీడియంట్స్తో కూడా మనం ఇలా ఈజీగా చేసేసుకోవచ్చు. నేను ఇక్కడైతే ఫస్ట్ అయితే నువ్వులను అయితే తీసుకుంటున్నానండి. ఇక్కడ 1 కప్ వచ్చేసి నువ్వులు అయితే తీసుకున్నా. ఈ నువ్వుల్ని శుభ్రంగానే ఒకసారి జాలించుకోవాలి వాటర్లోని. ఇప్పుడు ఈ కప్పు నువ్వుల్ని నేను ఇక్కడ 2 రకాల నువ్వులను అయితే తీసుకున్నాను. ఫస్ట్ కొంచెం బ్రౌన్ కలర్లో కొంచెం డార్క్గా ఉన్నాయన్నమాట. ఇవి వైట్ కలర్లోనే, ఇవి సగం తీసుకున్నాను. ఇక్కడ వచ్చేసి ఇప్పుడు 2 కలిపి వాటర్లో అయితే ఈ విధంగా వేసేసుకోవాలి. ఇప్పుడు వాటర్ వేసుకొని వాటర్లోని ఇలా ఒకసారి జాలించుకోవాలండి. ఈ విధంగా జాలించుకోవడం వల్ల ఇసుక, దుమ్ము అలాంటివి చిన్న చిన్నవి ఉంటాయి కదా, అలాంటివన్నీ పోతాయి అన్నమాట. ఈ విధంగా చేయడం వల్ల మనకి శుభ్రంగా వాష్ చేసుకున్నట్టు కూడా ఉంటుంది. ఇప్పుడు ఈ విధంగా ఒకసారి కడుక్కున్న తర్వాత ఇప్పుడైతే వీటిని అయితే శుభ్రంగా వాటర్ ఏమీ లేకుండా చూసుకోవాలి. ఒక పక్కన పెట్టేసుకోండి. ఈలోపు మనం ఏ కప్పుతో అయితే నువ్వులు తీసుకున్నామో ఆ కప్పుతోనే సేమ్ క్వాంటిటీతో బెల్లం అయితే తీసుకోవాలండి. ఇక్కడ నువ్వులను అయితే నేను ఈ విధంగా జాలించుకుని పక్కన పెట్టుకున్నాను కదా. ఇప్పుడు ఒక ప్యాన్లోని ఈ నువ్వులన్నీ వేసేసుకుంటున్నాను. ఈ విధంగా వేసుకుని లో ఫ్లేమ్లో పెట్టుకోవాలి. ఇక్కడ హై ఫ్లేమ్లో పెట్టకూడదండి, ఎందుకంటే నువ్వులు అనేవి తడిగా ఉన్నాయి కాబట్టి లో ఫ్లేమ్లో పెట్టుకుని ఫ్రై చేసుకుంటూ ఉండాలి. ఈ తడిదనం పోయి పొడిపొళ్ళాడుతూ వచ్చేలాగా నువ్వులను అయితే మంచిగా దోరగా వేయించుకోవాలి. ఈ విధంగా వేయించుకోవడం వల్ల ఇవి కమ్మటి వాసన అనేవి వస్తాయి. చాలా మనకి తిన్నప్పుడు కూడా చాలా టేస్టీగా ఉంటాయి అన్నమాట. చూస్తున్నారు కదా, ఈ విధంగా మనకైతే వేయించుకోవాలండి. కొంచెం కలర్ కూడా కొంచెం బ్రౌన్ కలర్ షేడ్లో వచ్చినట్టు రావాలన్నమాట. అప్పుడే మనకి టేస్ట్ అనేది బాగుంటుంది. ఈ నువ్వుల టేస్ట్ అనేది ఇలా బాగా వేయించుకోవాలి. ఇప్పుడు లో ఫ్లేమ్లో పెట్టుకున్న తర్వాత తడంతా పోయిన తర్వాత కొంచెం హై ఫ్లేమ్లో పెట్టుకుని ఈ విధంగా తిప్పుకుంటూ ఉంటుంటే కలర్ అనేది చేంజ్ అవుతుంది. ఇక్కడ నేను చూపిస్తున్నాను కదా, ఈ వీడియోలో ఉన్నట్టు అవుతే మనకి సరిపోతుంది. ఇప్పుడు ఒక ప్లేట్లోని ఈ నువ్వులను అయితే తీసేసుకుని పక్కన పెట్టుకుంటున్నాను. అలాగే ఇప్పుడు బెల్లం కూడా మనమైతే ముందుగా రెడీ చేసుకుని పక్కన పెట్టుకున్నాం కదా. ఇప్పుడు కొంచెం వాటర్ వేసుకుని బెల్లం అయితే కరిగితే సరిపోతుందండి. ఈ విధంగా కరిగించుకోవాలి బెల్లం అంతాని. అలాగే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి ఈజీ టేస్టీ రెసిపీస్కి మన ఛానల్లో ఉంటాయి, తప్పకుండా చూసి ట్రై చేయండి. చాలా ఈజీగా అయిపోయే రెసిపీస్ అయితే మన ఛానల్లో ఉంటాయి. ఇక్కడ మనమైతే ఈ విధంగా బెల్లం అయితే మొత్తం కరిగిపోయిన తర్వాత ఒకసారి అయితే వడగట్టుకున్నానండి. ఏమన్నా డస్ట్ పార్ట్స్ అలాంటివి ఏమన్నా ఉంటే పోతాయి అన్నమాట. మీకు ఒకవేళ బెల్లము నీట్గానే శుభ్రంగా ఉంటే అది స్కిప్ చేసేయచ్చు మీరు. ఇక్కడ వచ్చేసి ఒక ప్లేట్కి అయితే నెయ్యి రాసేసుకుని ముందే పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు బెల్లం అయితే కరిగిపోయిందండి. ఇప్పుడు దీంట్లో నువ్వులను వేయించుకున్నవి వేసేసుకోవాలి. ఆ క్లిప్పింగ్ అయితే మిస్ అయింది. ఇప్పుడు ఈ విధంగా కలుపుకుంటుంటే మనకైతే దగ్గర పడిపోతుంది. ఈ విధంగానే ఒక 5 నిమిషాల్లోనే. ఇప్పుడు మొత్తం నేనైతే ప్లేట్లో వేసుకున్న తర్వాత ఇప్పుడు కొంచెం గోరువెచ్చగా ఉండగానే దీన్ని కట్ చేసేసుకోవాలండి. లేదంటే బాగా గట్టి పడిపోయి మనకి కట్ చేసుకోవడానికి వీలవ్వదు అనమాట. ముక్కల కింద మీకు ఏ షేప్లో కావాలంటే ఆ షేప్లోని ఈ విధంగా కట్ చేసేసుకోవడమే. మనం చాలా ఈజీగా, వంట రాని వాళ్ళు కూడా చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు ఈ పద్ధతిలో అయితే. ఇప్పుడైతే ఈ విధంగా కట్ చేసుకున్న తర్వాత మొత్తం బాగా చల్లారిపోవాలండి. వేడి మీద అస్సలు తీయకండి. నేను పూర్తిగా చల్లారిపోయిన తర్వాత ఇప్పుడైతే చూపిస్తున్నాను. చూస్తున్నారు కదా, చక్కగా అచ్చు కింద ఎక్కడ అంటుకోకుండా మనకైతే వచ్చేసింది. చూడండి, ఈ విధంగా మనమైతే పీసెస్ కింద తీసేసుకోవడమే 1 by 1.
చాలా టేస్టీగా ఉంటాయి, అలాగే చాలా బలం కూడా. పిల్లలకి రోజుకి ఒకటి ఇచ్చినా చాలా హెల్త్కి కూడా మంచిది. పెద్దవాళ్ళు తీసుకున్నా కానీ ఎముకలకి చాలా మంచిదండి. ఇది వచ్చేసి కాల్షియం అది ఎక్కువగా ఉంటుంది కాబట్టి. అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి అలాగే ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కూడా కామెంట్ చేయండి. అలాగే ఛానల్ని థ్యాంక్స్ ఫర్ వాచింగ్.